बालानगर प्राइमरी हेल्थ सेंटर में डॉक्टरों की मुबैना गफलत और लापरवाही के बाइस मां और बच्चा जाँ बहक हो गया। तफसीलात के मुताबिक बालानगर डिवीज़न कारपोरेटर ए रविंदर रेड्डी ने आज महकमे सेहत के अहदेदारों से बात की और इस सिलसिले में वजाहत तलब की। कारपोरेटर ने यह भी कहा कि माजी में प्राइमरी हेल्थ सेंटर में मुनासिब अमला, अद्वियात और बुनियादी सहूलतों की कमी की वजह से मरीजों को परेशानी का सामना करना पड़ रहा था और इस सिलसिले में बराह रास्त रियासती वज़ीर सेहत दामोदर राज नरसिम्हा को अर्जी दाखिल की गई थी। कारपोरेटर ने इस वाक़े पर तशवीश का इजहार करते हुए कहा कि यह शर्म की बात है कि यह वाक़या कांग्रेस हुकूमत में बालानगर सरकारी अस्पताल में पेश आया। इन्होंने मुतालबा किया कि इस मामले में गफलत बरतने वाले डॉक्टर्स और अमले के खिलाफ सख्त कार्रवाई की जाए और मुतासरीन को 50 लाख रुपये मुआवजा दिया जाए। సెంటర్లో గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఏ రోజు కూడా చిన్న ప్రమాదం జరిగేది ఈ హాస్పిటల్లో తల్లి బాలంత బిడ్డ ఇద్దరం కోల్పోవడం చాలా దురదృష్టకరం। ఇది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల బిడ్డ పానం తల్లి పానం పోవడానికి కారకులయ్యారు। మేము గతంలో కూడా చాలాసార్లు గత సంవత్సరంన్నర నుంచి సుమారు మేము చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం। ఈ హాస్పిటల్లో సరైన వైద్య పరికరాలు లేవు, వైద్యులు సరిగా లేరు, వైద్య సిబ్బంది లేరు, అదేవిధంగా సమయానికి మెడిసిన్స్ అందదు అని చెప్పి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది। మీరు కొంచెం స్పందించండి, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ల మీద కొంచెం రివ్యూ పెట్టండి। ప్రాథమికంగా ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతున్నది, పేషెంట్లకు ఇబ్బంది జరుగుతున్నది। మరి దాన్ని దృష్టి తీసుకుపోయినప్పుడు కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా ఈ రోజు తల్లి బిడ్డ ప్రాణానికి ప్రభుత్వం గురైంది। మేము చెప్తా ఉన్నాం, ఆ తల్లి ప్రాణం బిడ్డ ప్రాణం అయితే ఎవరు తిరిగి వెళ్ళని పరిస్థితి। ఎందుకంటే ఈ నిర్లక్ష్యం వలన, కేవలం ఈ వైద్యుల నిర్లక్ష్యం, దీని వలన ప్రాణాలు కోల్పోవడం జరిగింది। మేము డిమాండ్ చేస్తాం।